వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ టు మై క్యూట్ లిటిల్ ఇన్నర్ సర్కిల్. ఈరోజు ఫస్ట్ కన్ఫెషన్తో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ కన్ఫెషన్ ఏంటంటే, ఈరోజు రిలీజ్ చేయాల్సిన వీడియో ఈరోజే రికార్డ్ చేస్తున్నా. సో సైమల్టేనియస్లీ రేపటి వీడియో కూడా రికార్డ్ చేస్తా. సో మల్టీ టాస్కింగ్ అంటే ఇదేనేమో మరి. సో దీంతో స్టార్ట్ చేద్దాం. వెల్, టైం గురించి. టైం ఇప్పుడు అరౌండ్ 7 అవుతుంది, అంటే 19. సో నేను 7 AM 7 PM అని మెన్షన్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, నేను ఎప్పుడు 24 hours ఫార్మాటే ఫాలో అవుతా. సో ఎప్పుడైనా టైం చెప్పినప్పుడు 19 అనే ఫాలో అవుతా. సో ఆల్రెడీ యూట్యూబ్ వీడియోస్లో చూసుంటారు, ఎప్పుడు టైం చెప్పినా 24 hours ర్యాండమ్ ఫార్మాట్లో చెప్తా ఉంటా. సో ఇప్పుడు టైం 19 అవుతుంది, అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇండియాలో 12 అవుతుంది. బట్ ఇంకా వీడియో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా, ఈరోజు రిలీజ్ చేయాల్సింది. మేబీ కుదిరితే రేపు 2 రిలీజ్ చేస్తా, లేదంటే ఒకటే ఎపిసోడ్ కానీ చేస్తా. ఇంకా మాట్లాడాలంటే ఓకే, నిన్న మొన్న గురించి చెప్పాలి. నిన్న ఎందుకు వీడియో రికార్డ్ చేయలేదు? నిన్న మొన్న అంతా ఎపిసోడ్ 2తో సరిపోయింది. ఎపిసోడ్ 2 ఆల్రెడీ చూసే ఉంటారు, చూడకపోతే మెన్షన్ చేస్తా, చూసేయండి ఇప్పుడే. సో ఎపిసోడ్ 2 రికార్డింగ్, ఎడిటింగ్, రెండరింగ్, అప్లోడ్ టెన్షన్స్తో కంప్లీట్ డే మొత్తం సరిపోయింది. ఆ రోజు మార్నింగ్ అంటే లైక్ నిన్న కాకుండా మొన్న స్క్రిప్ట్ రాయడం, రికార్డ్ చేయడం అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 6 అయినట్టు ఉంది. మీకు టైం కూడా మెన్షన్ చేసా వీడియోలో, 5:30. సో దట్స్ మార్నింగ్, నాట్ ఈవినింగ్. అండ్ ఆ తర్వాత కూడా రికార్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎడిటింగ్ చేసుకుంటూ ఉండేసరికి నిన్న రిలీజ్ చేసిన టైంకి నాకు కంప్లీట్ అయ్యింది. సో మనకి నిద్ర లేదు, తిండి లేదు. నిన్న రోజంతా మ్యాగీ మీద గడిపేసాం. సో అదనమాట గడిచిన కథ 2 రోజులుగా. సో అందుకని నిన్న ఎపిసోడ్ మనకి రికార్డ్ చేయడం కావలేదు. ఈరోజే ఆ 2 కవర్ చేయడానికి ట్రై చేస్తున్నా. యాక్చువల్లీ నా లైఫ్ ఎట్లా తయారైపోయిందంటే, ప్రస్తుతం నా లైఫ్ ఎగ్జాక్ట్గా ఎట్లా ఉందంటే, నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. వెల్, అది నా సంగతి. ఓకే, పక్కన పెడదాం. ఈరోజు ఏం మాట్లాడాలని పాయింట్స్ రాసుకున్నా. సో పాయింట్ వైజ్ వెళ్దాం. అండ్ ఎనీవే, ఫన్ పక్కన పెడితే ఆల్రెడీ రిలీజ్ చేసిన వీడియోస్ చూసుంటారు. సో మీకు ఒక క్వశ్చన్ వచ్చి ఉండాలి ఈ పాటికే, అసలు ఈ ఛానల్ ఏంటి? లైక్ డైలీ వ్లాగ్గా, లేదా సమ్ లైఫ్ స్టైలా? సో ఏమి చెప్పాలనుకుంటుంది, లైక్ వాట్ ఇట్ ఈజ్ అని. వెల్, నేను ఇదొక ముందే చెప్పినట్టే ఇదొక వీడియో ఛానల్లా నేను చూడాలనుకోవట్లే. అండ్ మిమ్మల్ని కూడా ఒక ఆడియన్స్లో చూడాలని నేను అనుకోవట్లే, ఆడియన్స్లో ట్రీట్ చేయాలనుకోవట్లే. సో ఐ షుడ్ ఫీల్ ఇది ఇప్పుడు 1-on-1 కన్వర్జేషన్లా ఉండాలి. అండ్ నేను నీతో మాట్లాడుతున్నట్టు ఉండాలి, నువ్వు నాతో మాట్లాడుతున్నట్టు ఉండాలి అని నేను అనుకుంటున్నా. సో బెటర్ మన ఇన్ఫార్మల్గా మనం డైలీ లైఫ్ ఎట్లా మాట్లాడుకుంటామో అట్లా మాట్లాడుకునేలా ఉంటే సో బెటర్. వెల్, ఐ ఫీల్ ఇప్పుడు ఉన్న స్క్రీన్ మధ్యలో డిస్టెన్స్ ఓకే, కానీ మన ఫీలింగ్స్లో మాత్రం ఎట్లాంటి డిస్టెన్స్ రాకూడదని కోరుకుంటున్నా. సో వాట్ ఐ వాంట్ టు సే, ఇట్ షుడ్ కన్వే యూ, ఇట్ షుడ్ రీచ్ యూ. ఇట్స్ నాట్ కన్వేయింగ్, ఇట్ షుడ్ రీచ్ యూ. అండ్ మీకు కూడా ఏదన్నా ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ కామెంట్స్. మాట్లాడండి, 1-on-1 మాట్లాడుకుందాం. రోజుకొక టాపిక్, రోజు డైలీ. వెల్, మెయిన్ మోటివ్ ఇస్ టు ఇట్ షుడ్ బి లైక్ 1-on-1 కాన్వర్జేషన్. వై ఇట్ షుడ్ బి 1-on-1 కాన్వర్జేషన్ అంటే, వెల్, నీకు ఒక పర్సనల్ అకౌంట్ ఉండొచ్చు సోషల్ మీడియాలో, నాకు సోషల్ మీడియా అకౌంట్ ఉండొచ్చు. వెల్, ఒకసారి చూసుకుంటే సోషల్ మీడియా అకౌంట్స్ నీ పర్సనల్ అవని, లేదా నువ్వు ఇఫ్ యు ఆర్ ఎ కంటెంట్ క్రియేటర్, వెల్ ఓకే, యూ హ్యావ్ సంథింగ్. వెల్, పర్సనల్ అకౌంట్స్ చూసుకుంటే మనకి ఒక 500,000 యావరేజ్గా ఫాలోవర్స్ ఉంటారు. బట్ మనకి ఏదన్నా అయ్యి సంథింగ్ వెన్ యూ ఫీల్ లో మాట్లాడాలనుకుంటే 1,000 ఫాలోవర్స్ పక్కన పెడితే అట్లీస్ట్ మాట్లాడడానికి ఒక్క పర్సన్ ఉండడు. ఇది రియాలిటీ. సో నేనేమనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఈ ఛానల్లో నేను ఒక మీ హౌస్ హోల్డ్లో ఒక మెంబర్ లాగా అవ్వాలా.
సో ఏదైనా డిస్కస్ చేయడం, ఏదైనా మాట్లాడడం, లైక్ ఇట్ షుడ్ బి లైక్ ఏ హానెస్ట్ రియల్ పేజ్ డిస్కసింగ్ విత్ యూ గైస్, అండ్ ఇట్ షుడ్ బి లైక్ మై ఇన్నర్ సర్కిల్. సో అందుకనే వెల్కమ్ బోర్డ్ ఇన్నర్ సర్కిల్ అని పెట్టుకున్నా. సో రోజు మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని మనకేమన్నా ఫీలింగ్స్ డిస్క్రైబ్ చేసుకోవడానికి ఐ ఆమ్ హియర్ అండ్ యూ ఆర్ దేర్ ఫర్ మీ. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సబ్స్క్రైబర్. సబ్స్క్రైబర్ కౌంట్ ఇప్పుడు మనకి ధనామని పెరిగిపోవాల్సిన అవసరం లేదు. నాకు ఇప్పుడు ఫాస్ట్ సబ్స్క్రైబర్స్ కన్నా ఒక స్ట్రాంగ్ గ్రోత్ ఉన్న ఛానల్ కావాలా. సో ఇట్ షుడ్ బి లైక్ 1000 ఫాలోవర్స్ కన్నా ఒక 10 మెంబర్స్ హానెస్ట్గా నన్ను అర్థం చేసుకోవాలనే వాళ్ళు ఉన్నా ఐఎమ్ సో హ్యాపీ. అందుకే ఇట్ షుడ్ రీచ్. బట్ ఎవరైతే హానెస్ట్గా ఇష్టపడతారో, హానెస్ట్గా లైక్ దే విల్ ఫీల్ లైక్ మీ యాజ్ దేర్ హౌస్ హోల్డ్ మెంబర్, దెన్ ఐఎమ్ సో హ్యాపీ. హైప్ లేకుండా, ప్రెజర్ లేకుండా, కామ్గా ఉన్న టాపిక్ని రోజు డైలీ ఏదో ఒకటి మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. టైం అస్సలు సరిపోవట్లే మేనేజ్ చేయడానికి. మేనేజ్ చేద్దాం, సెట్ చేద్దాం. నెక్స్ట్ పాయింట్, ఏదన్నా కానీ మన కన్వర్సేషన్ ఇంపార్టెంట్, అది మర్చిపోకండి, వేరేది ఏదైనా కానీ. అండ్ యూట్యూబ్ అంటే గుర్తొచ్చింది. యూట్యూబ్ ఛానల్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడన్నా యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకి కనబడేది ఏంటి? తమ్నైల్లో ఫైర్ ఉండిద్ది, టైటిల్లో షాకింగ్ టైటిల్స్ ఉంటాయి, బట్ లోపల ఓపెన్ చేస్తే డొల్లా. సో ద మెయిన్ థింగ్, అంత ఓవర్ హైప్ లేకుండా, మనం ఏం చేయకుండా, ఇట్ షుడ్ బి సమ్ డిస్కషన్ అనేది నా ఒపీనియన్. సో మనకంత హైప్ వద్దు. తమ్నైల్స్, షాకింగ్ టైటిల్స్ ఏం కాకుండా మన హానెస్ట్గా రోజు 1-on-1 మాట్లాడుకుందాం, మన రిలేషన్ పెంచుకుందాం. కామెంట్స్లో చెప్పండి ఏంది సంగతి అనేది. నా గురించి ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే చెయ్యండి, యు ఆర్ ఓపెన్. ఒక పర్సనల్ ఛానల్లా ఫీల్ అవ్వండి. ఇట్ షుడెంట్ బి లైక్ ఏ కంటెంటర్ ఛానల్. ఐ ఎమ్ నాట్ ఏ కంటెంట్ క్రియేటర్ ఫర్ షూర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఇంట్రోవర్ట్ లైన్ నుంచి బయటకు వచ్చా. నార్మల్లీ నేను ఇంట్రోవర్ట్, అంత తొందరగా ఎవరితో మాట్లాడను, ఒక సర్కిల్ గీసుకుంటా, అంత తొందరగా కలవను. అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ చూసాక చాలామంది అది కూడా చెప్పారు, అంటే లైక్ యు ఆర్ అన్ ఇంట్రోవర్ట్ బట్ యూ కేమ్ అవుట్ ఆఫ్ ద సర్కిల్ అని. ఏదైనా కానీ మంచిగా క్రియేట్ చేసి, మంచిగా మాట్లాడుకొని, ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేసుకొని, నేను ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకుంటే ఐఎమ్ సో హ్యాపీ. సో రోజు ఒక్కొక్కటి ఏంటి సంగతి అనేది ర్యాండమ్గా చూద్దాం. ఏదన్నా స్పెసిఫిక్గా డిస్కస్ చేయాలి లేదా ఏదన్నా అనుకుంటే మెన్షన్ చేశారనుకోండి, నేను చూస్తా. మనం మాట్లాడుకోవచ్చు ఇట్లానే నార్మల్ 1-on-1 లాగా. అండ్ ఐ థింక్ దట్స్ ఇట్. ఇది యాక్చువల్గా కంప్లీట్గా నేను అనుకున్న ఒక యూట్యూబ్ ఛానల్ పర్పస్. సో ఇట్ షుడెంట్ బీ ఏ స్పెసిఫిక్ వీడియో, దేని గురించి కానీ ఏదైనా చేయడానికి కానీ కాదు. అండ్ మాట్లాడుకోవడానికి సరదాగా. అండ్ ఆఫ్ కోర్స్ నేను ఇక్కడ ఉన్నా కదా, ఇక్కడున్న ప్లేసెస్ చూపిస్తా. లైక్ ఇట్ షుడ్ బీ లైక్ ఏ మల్టీటాస్కింగ్ పర్సన్ విత్ మల్టీటాస్కింగ్ స్కిల్స్ అనాలా. ఛానల్లో లైక్ మల్టిపుల్ ఛానల్స్, ఏదో పేరు పెట్టుకోండి. సో మనం ఏం చేద్దామంటే ఖాళీ దొరికినప్పుడు బయటకు వెళ్దాం. ఆ బయటకు వెళ్ళినవన్నీ నేను రికార్డ్ చేసి మీకు చూపిస్తా. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను, మీకు పంపిస్తున్నాను, చూడండి. సో నేను చూస్తే మీరు చూసినట్టే ఫీల్ అవ్వండి, ఎందుకంటే అట్లనే చూపించడానికి ట్రై చేస్తా.
వెల్ ఇటాలియన్ కల్చర్ గురించి లైట్గా నాకు తెలిసినంత వరకు, నాకు కంప్లీట్గా తెలుసా నేను అనట్లేదు, బట్ నాకు తెలిసినంత వరకు నేను చెప్తా. వెల్ నేనేం ఫీల్ అవుతానంటే మనం నేర్చుకునేదానికి లేదా మనం విన్నదానికి మనం ఎక్స్పీరియన్స్ చేసేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చే కొత్తలో నేను కూడా ఇటాలియన్ లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకున్నా. సో నేర్చుకున్నా. బట్ రియాలిటీ ఏంటంటే నేర్చుకున్నది ఒకటి, నేను వాళ్ళే. ఎందుకు వాళ్ళేదంటే వెల్ కన్వర్జేషనల్ లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్ టు లెర్నింగ్ లాంగ్వేజ్. సో నేర్చుకున్నది ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా వాడం. సో సేమ్ అట్లానే కల్చర్ కూడా, ఇటాలియన్ కల్చర్ కూడా మనం సోషల్ మీడియాలో చూసినట్టు ఇటాలియన్ కల్చర్ ఇక్కడ ఉండదు. సో నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పీరియన్సెస్ ఇటాలియన్ కల్చర్తో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తా. వెల్ నా కల్చర్ ఇటాలియన్ కల్చర్ తెలుసుకొని మేమేం చేస్తామో మాకేం అవసరం ఉంది అనుకుంటే వెల్ తెలుసుకోవడం తప్పలేదు కదా. వెల్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది. సో మేబీ ఇట్ విల్ బీ ఇంట్రెస్టింగ్, వీ డోంట్ నో. అండ్ సో ఇప్పుడు ఈ ఛానల్ స్పెసిఫిక్గా ఇట్లాగా 1-on-1 కన్వర్జేషన్ ఛానల్గా కాకుండా ఎన్ని ఫామ్ అయినాయో చూద్దాం. వెల్ ఒక ట్రావెల్ వ్లాగ్, ట్రావెల్ అంటే ఎగ్జాక్ట్గా రోజు ట్రావెల్ చేస్తాను, నాకు కుదిరినప్పుడు నేను బయటికి వెళ్ళి నేను చూపించినందుకు నేను చూపిస్తాను. వెల్ సెకండ్ థింగ్ ఇటాలియన్ కల్చర్. ఇక్కడ ఉన్న లిటిల్ థింగ్స్ అంటే ఇప్పుడు మన ఇండియాలో ఉన్నాం. ఇండియాలో మనం పొద్దున్న, మధ్యాహ్నం, ఈవినింగ్ మనకి ఎప్పుడన్నా రైసే. సో ఏమన్నా మనం తిన్నావా అని క్వశ్చన్ మార్క్ వస్తే మనం అడిగేది స్నాక్స్కి దానికి అడగం కదా, తిన్నావా అన్నం తిన్నావా అంతే, ఇంకేముండదు. సో ఇక్కడ అట్లానే అన్నం ఉంటుందా అంటే రైస్ తిన్నాం కదా. సో ఇటాలియన్ కల్చర్ కొంచెం డిఫరెంట్. సో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళది ఎట్లా ఉంటుంది, వెల్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అనమాట. లైక్ ఎట్లా ఉంటుందని తెలుసుకోవడం తప్పలేదు కదా. అండ్ ఇంకా సో మ్యూజిక్, సరదాగా నేను మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తా. సో కలిసి పాడుకుందాం. లైక్ పాడుగా చాలా పాడతా పెడతా, నువ్వు పాడు. లైక్ చెప్పా కదా, ఇదొక ఫ్యామిలీ లాగా. సో మాట్లాడుకుందాం, ఎంజాయ్ చేద్దాం, షేర్ చేసుకుందాం. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే, you are not alone. If you feel something like you are alone, from now I'm here for you. అట్లానే ఫీల్ అవ్వండి మీరు కూడా. నేను చెప్పా కదా, నేను మిమ్మల్ని ఆడియన్స్ లాగే చూడండి నేను. సో కంప్లీట్లీ ఇట్ షుడ్ బి లైక్ ఏ ఫ్యామిలీ. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ మ్యూజిక్ ఫామ్ అయ్యింది, ఇటాలియన్ కల్చర్ ఫామ్ అయ్యింది, మ్యూజిక్ ఫామ్ అయ్యింది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏమని చెప్పాలి దాన్ని, లోన్లీనెస్. మేబీ 6 years అయింది కదా ఇక్కడికి వచ్చి నేను. సో ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉండేదానికి ఇక్కడ ఉండేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. లైక్ ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు నార్మల్గా ఆలోచించండి, ఇప్పుడు మనం ఇండియాలో జాబ్ చేయడానికి హైదరాబాద్ బెంగళూరు వెళ్ళాం, చుట్టుపక్కల మన తెలుగు వాళ్ళు ఉంటారు. ఇక్కడ లేరని కాదు, బట్ చెప్తున్నా తెలుగు వాళ్ళు ఉంటారు. మనకు ఆ ఫీలింగ్ రాదు. మనం బయటకు వచ్చాము, మనం ఇంత లోన్లీ ఫీల్ అవ్వాల్సినంత అవసరం బేసిక్గా అంత దూరంలో రాదు. వెల్ ఎప్పుడైతే కంట్రీ దాటుతామో, ఎప్పుడైతే బయటకు వచ్చేస్తామో, వెల్ లోన్లీనెస్ ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. వెల్ ఫీల్ అవుతాం. లైక్ ఏదైనా బాధ వస్తే వాళ్ళు చెప్పుకోవడానికి మన అద్దంలో చూసుకోవడానికి తప్ప ఇంకెవరు ఉంటారు అనమాట. సో అది హార్డ్ రియాలిటీ. అండ్ ఇక్కడికి వచ్చాక అట్లానే మారుతుంది పొజిషన్ ఆల్మోస్ట్ అని నేను ఫీల్ అవుతున్నా. అండ్ మేబీ బికాజ్ ఐఎమ్ ఇంట్రోవర్ట్, మేబీ అది నాకు ఒక్కడికే జరిగి ఉండొచ్చు కూడా. వెల్ ఆ లోన్లీనెస్ కూడా షేర్ చేసుకుంటాను, నా లోన్లీనెస్ థాట్స్. లైక్ ఇంకా లోన్లీనెస్ ఫీలింగ్ చూద్దాం ఎట్లా నడుస్తే అట్లాగా. మనకి ఆల్మోస్ట్ మనకు కనబడి నాకు అనిపించిందంతా మీకు చెప్తా ఉంటా, మీతో మాట్లాడుతూ ఉంటా, షేర్ చేసుకుంటూ ఉంటా. వెల్ దిస్ ఈజ్ ఎ లిజనింగ్ స్పేస్ అనుకోండి ఈ ఛానల్ ఒక లిజనింగ్ స్పేస్. ఎంజాయ్. సో నేను మాట్లాడుతూ ఉంటా, మీరు వింటూ ఉండండి.
మీకు అనిపించింది నాకు చెప్తూ ఉండండి. వెల్ ఐఎమ్ హియర్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. ఈవెన్ నన్ను కామెంట్ చేయాలనుకున్నా మీరు కామెంట్ చేయొచ్చు, రైట్ బిల్ అంత కామెంట్ సెక్షన్. అండ్ బట్ చెప్పా కదా, ఓవరాల్ ఛానల్ వ్యూ మాత్రం one-on-one కన్వర్జేషన్, లైక్ బిల్డింగ్ ఫ్యామిలీ, లైక్ బిల్డింగ్ అస్. సో మొన్న చెప్పిన వీడియోలో లాగా మనం ఒక టైం టేబుల్ ఫాలో అయ్యాం కదా, లైక్ 3 blocks అని. వెల్ నేను ఫాలో అవ్వట్లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే ఉన్న హెక్టిక్ వర్క్ అలాంటిది. ఇంకా కాలేజ్ వర్క్ ఉంది, కాలేజ్ వర్క్ మానేసి నేను ప్రస్తుతానికి యూట్యూబ్ వర్క్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో అన్నీ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. సో అండ్ తర్వాత 3 block లైఫ్ ఫాలో అవ్వడానికి ట్రై చేద్దాం. అండ్ స్పెసిఫిక్గా ఎందుకు నేను ఫాలో అవ్వాలంటే స్పెసిఫికేషన్ లైక్ కంపల్షన్ ఏం లేదు. బట్ ఇఫ్ వీ ఫాలో దట్ మనకంటూ ఒక కన్సిస్టెన్సీ వస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది అనేది నా ఒపీనియన్. సో టైం టు టైం అన్నీ ఫాలో అయితే మన హెల్త్ బాగుంటుంది. అండ్ మన హెల్త్తో పాటు మనకు ఒక ఎలాగో మాట్లాడుకుంటూ ఉంటాం, ఒక డిస్కషన్ బిల్డ్ అవుతుంది అండ్ మన థింకింగ్ కూడా ఫామ్ అవుతుంది. కాబట్టి మనకు ఒక ఐడియా వస్తుంది ఏంటి క్లారిటీ, అసలు ఫ్యూచర్ మీద క్లారిటీ ఏంటి అని. ఎందుకంటే చెప్పా కదా నేను ఫస్ట్ వీడియోలో, ఇంట్రో వీడియోలో చెప్పినట్టు, ఫ్యూచర్ గురించి ఆలోచించే వాళ్ళు చాలా 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 తక్కువ అయిపోయారు ఈ రోజుల్లో. అంత ప్రజెంట్ నుంచి ఎస్కేప్ అవ్వడం అంటే ఉండే థింగ్స్ అట్లా ఉన్నాయి. లైక్ జనరేషనల్ ట్రామా, దాని గురించి సెపరేట్ ఎపిసోడ్ చేసుకుందాం, మాట్లాడుకుందాం. బట్ వీ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దట్ జనరేషనల్ ట్రామా. వెల్ సో బ్యాడ్ దట్ జనరేషన్ ఇట్లా అవుతుంది అని అనడానికి. వెల్ దట్స్ ఇట్ ఫర్ టుడే. నేను స్లీప్కి వెళ్ళట్లేదు, మొన్న చెప్పినప్పుడు కూడా నేను స్లీప్కి వెళ్ళలేదు. అండ్ దట్స్ ఇట్. మళ్ళీ రేపటికి రికార్డింగ్ చేయాలి కదా, దీన్ని ఇట్లా కట్ చేసి రేపు ఏం మాట్లాడాలి అని ఆలోచించుకొని మళ్ళీ కాసేపట్లో రికార్డ్ చేసుకుంటా రేపటి కోసం. మేబీ ఇది ఎడిటింగ్ అయితే ఆల్రెడీ 7:10 అయ్యింది, అంటే ఆల్మోస్ట్ 11:40 ఇండియాలో. సో నాకు తెలిసి ఈ రోజుకి వీడియో రిలీజ్ అవ్వదు. కుదిరితే రేపు మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి రిలీజ్ చేస్తా. లేదంటే అసలు కంప్లీట్గా డేకి ఆపేసి రేపు రిలీజ్ చేసి ఇంకా అంటే ఈరోజు కంప్లీట్గా వదిలేసి ఇంకా కంటిన్యూ చేయడమే. కన్సిస్టెంట్గా చేయాలని అనుకుంటున్నా, బట్ టైం కుదరట్లే. అంతే మరి, కలుద్దాం. బాయ్.